పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు పిన్నెల్లికి కీలక షరతులను విధించింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు హాజరు కావాలని ఆదేశించింది. నరసరావుపేట దాటి వెళ్లకూడదని, స్థానికంగా ఎక్కడ ఉంటున్నారో పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలని కోర్టు చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, పాస్పోర్టును గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని ఆంక్షలు విధించింది. ఒకవేళ ఈ షరతుల్ని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. పోలీస్ అధికారులతో పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఎలాంటి నేరపరమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని, మళ్లీ నేర ఘటనలను పునరావృతం చేయొద్దని కోర్టు తీర్పులో పేర్కొంది. పల్నాడు జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, అనుచరుల నియంత్రణ, ప్రశాంత వాతావరణం, బాధితుల్ని ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత పిన్నెల్లిదేనని కోర్టు స్పష్టం చేసింది. తన కేసులకు సంబంధించిన అంశాలను మీడియాతో మాట్లాడకూడదని, బాధితులతో పాటుగా సాక్షుల్ని కూడా కలవడానికి వీల్లేదని, వారిని భయపెట్టడం వంటివి చేయకూడదని కోర్టు ఆదేశించింది. మరోవైపు జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆయన కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని హైకోర్టు పేర్కొంది. ఆ ఒక్కరోజు మాత్రం పల్నాడు జిల్లా ఎస్పీ కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్ ముందు హాజరయ్యేలా వెసులుబాటు కూడా కల్పించింది. ఈ కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించాలని, వారికి గస్తీ ఏర్పాటు చేయాలని, అందుకు తగిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని న్యాయస్థానం సూచించింది.